ఏప్రిల్ 15 దేవుని వాగ్దానం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో దీవించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం. మన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువు మనలను ఎంతో ఆశీర్వదించి ఈ పరిశుద్ధ వారంలో మనలను దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ మంగళవారం జరుపుకునే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. దేవుని యొక్క సన్నిధి మనలను ఎంతో బలంగా ఆనందంగా ఉంచుతుంది. ఆయన సన్నిధిలో మనము పొందే దీవెనలు ఎంతో అద్భుతం. మన పూర్వీకులు, మన పితరులు ఆనాడు వారు పొందుకున్న ఆశీర్వాదాలను గమనిస్తే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదనని పితరులతో ఏ ప్రమాణమైతే చేశాడో ఆ ప్రమాణమును బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ప్రతి దీవెన ఏ మాట అయితే ఆయన నోటి నుండి వచ్చిందో వాటన్నిటినీ నెరవేర్చే రీతిలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము బలపరుచుకునే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా దీవించేవాడు, మనల్ని దీవిస్తూ ముందుకు నడిపించే గొప్ప నాథుడు. అటువంటి దీవెనలు మనం అనుభవించటానికి ప్రభు యొక్క మాటను, ఆయన ఆజ్ఞలను విని వాటి ప్రకారంగా నడుచుకునే వారంగా మనం ఉంటే దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనములు అంటున్నాడు, పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను, వీటన్నిటిని కూడా దీవిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇటువంటి వాగ్దానం మనం పొందుకోవడానికి 11వ వచనంలో అన్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము విధులను నువ్వు నడుచుకొనవలెను. ఆయన మనకిచ్చిన ధర్మం ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు, ప్రభు చూపిన మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆయన మనలను, మన కుటుంబాలను బహుగా దీవిస్తాడు. ఈరోజు నీవు ఏ దీవెన కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ దీవెనతో ప్రభు నిన్ను తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప భాగ్యము ఈ పరిశుద్ధ మంగళవారం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగున్నావు. ఈ నూతనమైనటువంటి దినము నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానం, దీవెన వాగ్దానంతో బిడ్డలను నింపండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.